శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది, జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకి కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 1-2 తేదీలలో అతిపెద్ద శుభవార్త రాబోతోంది. ఈ తేదీలలో మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి కన్యా రాశి వారు వినబోతున్న ఆ శుభవార్త ఏంటి, వారు ఈ తేదీలలో ఎటువంటి ఫలితాలు చూస్తారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కన్యా రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటారు. అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇక మీరు చేసే పనులు ఎలాగైనా మీరు ఆపేయాలని, అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పొంచి ఉంటారు. అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడకండి. అందరికీ చెప్పకండి. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ సమయంలో తేల్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక కన్యా రాశి వారికి ఏదైనా ఒకసారి చెప్తే చాలా త్వరగా అర్థమవుతుంది. అలాగే నైపుణ్యాన్ని, తెలివితేటల్ని, చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే. ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. అలాగే వీరు ఒకసారి ఏదైనా వస్తువు కానీ, మనిషి కానీ, మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు. దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదల దాన్ని సాధించి తీరుతారు. ఈ రాశి వారు చూడడానికి అందంగా ఉంటారు. అంతేకాదు ఎదుటవారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశంపైన చాలా త్వరగా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడడానికి మీరు కోపంగా ఉంటారు, కానీ మీరు మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం చాలా చెలించిపోతారు. ఇక వీరిని ఎవరినైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం అస్సలు సహించలేరు. అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశి వారికి ఒక అభిప్రాయానికి వచ్చారంటే మాత్రం దాన్ని మార్చడం ఎవరితరం కాదు. అంటే వీరు నా వారు, మీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. అలాగే వారు ఒక్కసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవితకాలంలో మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారిని దూరంగా ఉంచుతారు. కన్యా రాశి వారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ఇష్టపడతారు. నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ రాశి వారు అనేక అంశాలలో ఎదుటివారి చేతిలో మోసపోవడం జరిగింది. అది ఆర్థికంగా కావచ్చు, వృత్తి ఉద్యోగ పరంగా కావచ్చు, అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు. కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో, చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వీరు అన్ని కూడా శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీలలో అంటే ఆగస్టు 1-2 తేదీలలో ఈ రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. మరి ఆ అద్భుతం ఏంటి, ఈ రాశి వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాల పరంగా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఉంటే ఇంత ముఖ్యమైన విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో ఈ రాశి వారు పురోగతిని సాధిస్తారు. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అవివాహితులు ఎవరైతే వివాహం కాక ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త వినే సమయం వచ్చేసింది. మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం కలిసి వస్తుంది. వారితో వివాహం జరుగుతుంది.
దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఇక విద్యపరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, అలాగే ఇక్కడ ఉండి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా నిరుద్యోగస్తులకు తమ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే గతంలో కొంతకాలంగా ప్రమోషన్ రాక జీతం పెరగక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడుతుంది. అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ లభించడం అనేది కూడా ఈ సమయంలో మీకు జరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు. అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. నూతన గృహం కట్టుకోవాలి అనుకున్నా, లేదా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అనుకున్నా, ఇలాంటి వారందరికీ కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు కూడా మీ చేతికి అందడం వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తారు. గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి సహాయం చేయడం వల్ల మీరు అవసరమైన పనులను ఆపుకోవలసి వచ్చింది. ఈ విషయంలో మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతోంది. ఇప్పుడు పాత బకాయిలన్నీ వసూలు కావడం వల్ల మీ పనులన్నీ కూడా వేగవంతమవుతాయి. నూతన గృహ కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతోంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు శుభకార్యాల నిమిత్తం నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి, లేదా పెట్టుబడులు పెట్టాలి అన్నా కూడా, లేదా వ్యాపార విస్తరణ చేయాలి అన్నా కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఏ విషయంలోనైనా ఆర్థికంగా అయినా, కుటుంబ పరంగా అయినా, లేదా ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా ప్రతి ఒక్కటి కూడా మీకు కలిసి వచ్చే సమయంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితాలు మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. ఇక ముఖ్యంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే, మీరు చేయాలనుకున్న పనిని లేదా మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ఎవరితో కూడా చెప్పవద్దు. కేవలం మీ శ్రేయోభిలాషులు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అలాగే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పండి. ఎందుకంటే ఎవరి శత్రువులు ఎవరి మిత్రులు తెలియని సమయం. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే శత్రువులు కనుక మీ కార్యాచరణ అంటే మీరేం చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందకు లాగడానికి చూస్తారు. అంటే మీరు చేసే ప్రతి పనికి కూడా వారు అడ్డుపడుతూ ఉంటారు. ఆ పని పూర్తి కాకూడదు అని, మీకు ఎందులోనూ లాభం రాకూడదు అని వారు ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు పొంచి ఉన్నారని చెప్పాలి. శత్రువులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి మీ పనిని చెడగొట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకోసం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు చేసే ప్రతి పనులు కూడా ఎవరికి చెప్పకుండా అది పూర్తయిన తర్వాత, అందులో విజయవంతమైన తర్వాత మాత్రమే మీరు మీ గురించి ఇతరులకు చెప్పండి. ఈ రాశివారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే కనుక, మీరు ఈ సమయంలో గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం చదువుకోండి. ఇలా చదవడం వీలు కాని వారు కనీసం వినడానికి ప్రయత్నించండి. మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఇలా చేయటం వల్ల శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోండి. బిల్వదళాలను సమర్పించి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అంతేకాకుండా కుటుంబంలో ఎటువంటి అపార్థాలు, గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారికి ఈ సమయంలో అంటే ఆగస్టు 1-2 తేదీలలో ఏం జరగబోతోంది, మీరు ఈ సమయంలో ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.